కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల దాటికి 23 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ నేతృత్వంలో పోలీస్ బృందాలు 2 రోజులుగా అమలాపురం డివిజన్లోని బాణసంచా తయారీ కేంద్రాలపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. రాయవరం ఘటన తరువాత జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాలన్నింటినీ మూసివేసినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు, పచారీ కొట్ల వద్ద బాణసంచ విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో దాడులు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అమలాపురం డివిజన్లో అధికారికంగా బాణసంచా తయారీ, విక్రయాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న అమలాపురం డీఎస్పీతో మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుళ్లలో 23 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి ఘటనలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా చర్యలు చేపట్టారు. అమలాపురంలో 2 రోజులుగా బాణసంచా దుకాణాలపై, అదేవిధంగా తయారీ కేంద్రాలపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ దాడులు నిర్వహిస్తున్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు వేట్లపాలెంలో జరిగిన ఘటన కావచ్చు, రాయవరం మండలంలో జరిగిన ఘటన కావచ్చు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు వల్ల. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అమలాపురం డివిజన్లో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మనకి యాక్చువల్గా రాయవరం ప్రాపర్గా జరిగినటువంటి గతంలో రాయవరంలో జరిగినటువంటి ఈ పేలుడు పదార్థాల ప్రమాదం సంభవించిన వెంటనే మన కోనసీమ జిల్లాలో కలెక్టర్ గారు ఈ తయారీ కేంద్రాలని అప్పుడే క్లోజ్ చేశారు. పర్మిషన్, వాటి యొక్క లైసెన్సులని క్యాన్సిల్ చేశారు. మనకి టోటల్గా మా సబ్ డివిజన్కి వచ్చేసరికి, అమలాపురం సబ్ డివిజన్కి వచ్చేసరికి 5 LE1 అంటే తయారీ కేంద్రాలకి పర్మిషన్ ఉండేది గతంలో. అవన్నీ ఆ రాయవరం ఇన్సిడెంట్ తర్వాతే కలెక్టర్ గారు వాటిని క్యాన్సిల్ చేశారు. మేము అప్పుడే, నేను, ఆర్డీఓ గారు, ఫైర్ ఆఫీసరు, మేము అందరం కూడా ఒక టీం లాగా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అన్నీ కూడా ఏ రకమైన స్టాండర్డ్స్, ఉండవలసిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఉంచవలసిన స్థాయిలో సెక్యూరిటీ పెట్టుకోవట్లేదు. ఈ గ్రౌండ్స్ని పెట్టి మేము వాటిని క్లోజ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అప్పుడు ఈ అన్ని కూడా LE1 అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన కోనసీమలో మా అమలాపురం సబ్ డివిజన్ సంబంధించి ఇంతవరకు సోఫార్ వాటిని ఏమి పునరుద్ధరించలేదు. అయితే ఇటీవల కాలంలో ఈ మనకి వేట్లపాలెం ఇన్సిడెంట్ అయిన తర్వాత మరి ఏదన్నా లేదా ముసుగు వెనకాల క్లాండస్టైన్గా ఏమైనా మళ్ళీ ఇంకా తయారీ ఏమైనా నడుస్తుందా, ప్రాపర్గా చెక్ చేయకపోతే ప్రజలకి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము తక్షణం స్పందించి మా సబ్ డివిజన్లో ఎక్కడైతే షాపులు గతంలో తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఇమ్మీడియట్ తనిఖీ చేయడం జరిగింది. ఆ దాడిలో ఎవరైనా షాపులు సీజ్ చేశారేమన్నా మీరు? అదే లేదు, యాక్చువల్గా ఏం జరగలేదు. మేము ముందస్తుగానే ఎవరైనా పొరపాటున ఏమన్నా తెలిసి మనకు తెలియకుండా ఏమన్నా జరుగుతుందా అన్న అభిప్రాయంతోనే నన్ను అన్నీ తరువుగా చెక్ చేయడం జరిగింది. అయితే మాకు ఎక్కడ ఏమీ దొరకలేదు. మేము చెక్ చేసిన చోట్ల గతంలో వాడిపడేసినటువంటి బొగ్గు అలాంటివి ఉన్నాయి తప్ప కెమికల్స్ ఏమీ మాకైతే ఏమీ దొరకలేదు. అందువలన అవంతా ప్రాపర్గా చూసిన తర్వాతే, చెక్ చేసిన తర్వాతే వాళ్ళందరినీ వార్న్ చేయడం జరిగింది. మా దగ్గర అయితే అటువంటి ఏమీ దొరకలేదు. అదేవిధంగా బాణాసంచా తయారీ కేంద్రాలు డబ్బు ఆశగా చూపించి తయారీ కేంద్రాలు ఏమున్నాయో సామాన్యుల్ని అక్కడికి తీసుకువెళ్ళటం, ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సార్, దీనికి మీరు ఏమంటారు? ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు వారికి? ఇది వాస్తవం మీరు చెప్పింది. చాలామంది మీరు మొన్న వేట్లపాలెం ఇన్సిడెంట్లో కూడా మా చిన్న మామూలు వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఎస్సీ కులాలకు సంబంధించిన వారే చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. వారు పేదరికాన్ని అడ్డం చేసుకుని ఈ డబ్బుని సంపాదించాలనే కొంతమంది దురుద్దేశంతో చేసినటువంటి ఈ ప్రయత్నమే ఈ ప్రమాదానికి కారణమైంది. మేము ఒకటే చెప్పేది, ఈ వ్యాపారంలో ఈ క్రాకర్స్, ఏదైతే మందుగుండు సామాగ్రి తయారీ అనేది అది సామాన్యమైనటువంటి పని కాదు. అది ప్రాణాలకి చాలా ప్రమాదకరమైంది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటిది. తప్పించుకునే అవకాశం ఉండదు, టైము ఉండదు. దాని యొక్క ప్రమాదాన్ని, సీరియస్నెస్ని అర్థం చేసుకుని ఎవరు కూడా అటువంటి వర్క్కి వెళ్లకుండా ఉండడమే మంచిది. సమాజంలో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారేమో అని చెప్పి అలాంటి పనులకు వెళ్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందువలన మీ కుటుంబాలు కూడా రోడ్డు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటికి లొంగకుండా వేరే ఇతరత్ర పనులు చేసుకుని జీవించే ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బాణాసంచా కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా రాయవరం ఘటన తర్వాత మూసివేయడం జరిగిందని, ఈరోజు జరిగిన తనిఖీల్లో ఎటువంటి తయారీ కేంద్రాలు గుర్తించలేదని, అక్కడ ఉన్నటువంటి
నిర్వాహకులు ఎవరైతున్నారో వారికి వార్నింగ్ కూడా ఇచ్చామని డీఎస్పీ చెప్తున్నారు. అలాగే కిరాణా కొట్లు, ఫ్యాన్సీ షాపులు, పచారీ కొట్లలో కూడా హోల్సేల్‌గా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అక్కడ కూడా తనిఖీ చేశారు. వారికి కూడా కఠినమైన హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఎటువంటి బాణాసంచా విక్రయాలు జరపకూడదని, ఏదైనా విక్రయాలు జరిపితే కనుక కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరికలు కూడా జారీ చేశామని డీఎస్పీ చెప్తున్నారు. అలాగే సామాన్యులు, పేదవారు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బు ఆకర్షణగా వీరు చేసే బాణాసంచా కేంద్రం వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరున్నారో ఆ పనులకు వెళ్లకుండా వేరే పనులు చూసుకొని తమ జీవనం సాగించాలని, రక్షణ లేకుండా ఇటువంటి తయారీ కేంద్రాలు నిర్మిస్తే ఇటువంటి చూస్తూ ఊరుకుని ఉపేక్షించే పరిస్థితి లేదని డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్‌తో వెంకట్, అమిత్ గారు, కోనసీమ జిల్లా నుండి.